వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియా విజయ్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా అయితే చేయబోతున్నాను. చూసారు కదా, కర్రీ అయితే మంచి జ్యూసీగా గ్రేవీగా చాలా బాగుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్, చపాతీ, పరోటా, పుల్కా, బటర్ నాన్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అరకేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మటన్లోకి వచ్చేసి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నిమ్మరసం వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ ఫుల్గా తీసుకున్నాను. ఇలా నిమ్మరసం వేసి మరొకసారి మంచిగా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కుదిరితే 1 గంట లేదు 2 గంటలు అలా పక్కన పెట్టేసి ఉంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎంత ఊరితే ముక్కలు అంత మసాలా పీల్చుకుంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదు టైం లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి, ఒక్క హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. అలానే దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పులు, కొద్దిగా ఎండు కొబ్బరి, అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు. ఇప్పుడు ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి దోరగా. ఏ ఒక్కటి మాడకుండా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేయించేసిన మసాలాని మిక్సీలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, లైట్ బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మందపాటి బౌల్ తీసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని
ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. మటన్ మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలండి. 1 లేదా 2 నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కొంతసేపు మూత పెట్టి తీసిన తర్వాత చూసారు కదా, మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను 1 మీడియం సైజు టమాటాని తీసుకొని చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాను అయితే ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ పౌడర్ని వచ్చేసి ఇప్పుడు పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసి మరి ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి నేను మేగడ పెరుగు తీసుకుంటున్నానండి. మీరు ఏ పెరుగు దొరికితే ఆ పెరుగు వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మేగడ పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మీరు మటన్లో కలిపేటప్పుడు వేసుకున్న కారం సరిపోద్ది అనుకుంటే ఈ కారం స్కిప్ చేసేయచ్చు. మాకు సరిపోదని నేను వేసాను అనమాట. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పెరుగును ఉల్లిపాయ వేసి ఆడిచ్చాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టి. లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకోసమని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. మూత పెట్టైనా వేయించుకోవచ్చు, లేదు మూత తీసేసైనా వేయించుకోవచ్చు. నేనైతే మూత పెట్టి వేయించుకున్నానండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ముక్కలైతే మంచిగా అబ్జర్వ్ చేసుకున్నాయి పేస్ట్ని. ఇప్పుడు వచ్చేసి మరొకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఆడిచి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. మసాలా పేస్ట్ అయితే వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు కూడా ఇప్పుడైతే మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి.
చూసారు కదా, 2 నిమిషాల తర్వాత మసాలా గ్రేవీ అయితే ముక్క మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి గ్లాసు పావు వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఉప్పు సరిపోదనిపించి 1 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను, సాల్ట్. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. అంటే మనకి కర్రీ కంప్లీట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కసూరి మేతి తీసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిర్చి క్రాస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం కంప్లీట్గా కర్రీలో లేకుండా మొత్తం బయటకు వచ్చిందండి. ఇప్పుడైతే కర్రీ కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఒక్కసారి మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను. కర్రీ మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోండి, లేదు తక్కువ తినేవాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం కర్రీలో వేసిన ఈ మసాలాలు సరిపోతాయండి. జీడిపప్పు మసాలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి కొంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అంతే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నోరూరించి మటన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసింది మా ఇంటి వంటగా మీతో షేర్ చేశాను.
మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.